ఆరాధించడం అంటే ఇష్టమైన వారు దేవుడికి ఇష్టమైన వారుగా ఉన్నారు. మరి నీకు 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 స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. పరిశుద్ధులు అని నిత్యము వేలాది రూపాయలతో పొందబడుతున్న తండ్రి,
సంతోషాన్ని హల్లెలూయా హల్లెలూయా నాయనా నీకే వందనాలు నీకే స్తోత్రం నువ్వే రీతిగా వాడబడుతున్నావు దేవుని సన్నిధిలో ఆత్మలేదే నీవేది చేయలేవు ఏది మునిగి దేవుని సన్నిధిలో ఆత్మ పొందుకోలేనిదే ఆత్మబలం తగ్గిపోతే దేవుని దృష్టిలో దేవుని సన్నిధిలో ఆరాధించిన పాడపాడిన ఏది చేసినా తెలిసిపోతుంటారు. ప్రేమైన వాళ్ళ ఆత్మబలం తక్కువైంది. ఈ లోకములో తిరుగుతూ వ్యర్థమైన యాత్రలు చేస్తూ దేవుడి మందిరానికి వచ్చి ఏదో గొప్పగా ఆరాధిద్దామనుకుంటే దానితో వచ్చి ఆ ఆశతో ఆ కోరికలు తీర్చుకొని ఆ సంతోషాన్ని పొందుకొని దేవుని సన్నిధికి వచ్చి ఆనందిద్దామంటే దేవుని యందు దేవుని వాక్య ప్రకారంగా పొందుకుని సంతోషం కాదు. కాబట్టి నీవు దేవుని సన్నిధిలో సంతోషంగా ఆరాధన చేయి. నీ దేవుడికి అందదు. నా దేవుడి గొప్పవాడు అని నీవు మొదటి స్థానాన్ని నీ దేవుడికి ఇచ్చి దేవుని వాక్యానుసారంగా జీవించి
దేవుని సన్నిధికి అనుగుణముగా జీవించిన కుమారుడుగా కుమార్తెగా ఉంటే నీ దేవుడికి నచ్చే విజయంగా ఉండగలరు. ఈరోజు ఎందుకున్నారా? ఒకసారి పరిశోధన చేసుకో. పరిశుద్ధానికి జీవించిన సమయాలన్నీ, సంవత్సరాలన్నీ ఉరికి పని చేయాలని దేవుడు చెప్పించారు. లోకము కొరకు, లోకాసుల కొరకు, నీ సంతోషం కొరకు, నీ కోరికల కొరకు పరుగులెడుతూ ఉంటే ఎక్కడ ఆరాధన చేయగలవు? నీకు శరీర బలంతో ఉన్నావు తప్ప ఆత్మీయ బలం నీలో లేదు. ఆత్మీయ బలం లేకుండా దేవుని ఆనందిద్దామని, ఆత్మీయ బలం లేకుండా దేవుని యొక్క సన్నిధిని ఆస్వాదించాలనుకుంటున్నావా? ఆత్మీయ స్థితి లేకుండా ఆత్మతో ఎలా ఆరాధించగలవు? అది కోల్పోయావు. మనసులో ఏదో ఉంది, కుట్ర, భేదము, అసూయ, కోపము, పగలు, లోక కోరికలు, లోక ఆశలు, లోక మర్యాదలు నీలో ఉంచుకుని ప్రభువును మాత్రం పెదాలతో ఆరాధిస్తే అది నీ దేవుడు ఆలకించడు, అంగీకరించడు. నా దేవుడు పరిశుద్ధుడు కదా, నువ్వు నా దేవుడు పరిశుద్ధుడే కదా, నీవు రక్షణ తీసుకున్నావు. మరి ఎక్కడికి తోడిపోద్ది? దేవుడు నీకు ఇచ్చిన శక్తి ఎక్కడ పెట్టింది? ఆ శక్తితో లోకాన్ని జయిస్తున్నావా? ఆ శక్తితో లోక ఆశలు పొందుకుంటున్నావా? ఆ శక్తితో లోకమనే కోరికలు తీసుకుంటున్నావా? ఇది నీ ఆరాధనకి అనుకూలమైన సమయము కాదు. ఆరాధనకి తగిన నీ దేవునికి అనుకూలమైన స్వభావం కాదు. నా దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడు. ఎందరో బాగు చేసిన దేవుడు. పరిశుద్ధానికి వందనాలు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించు పాలించు. అందరూ కలిసి రెండు చేతులు పైచారు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును. ఎవరు నన్ను విడిచిన యేసు విడువడు. ఎవరు నన్ను దేవుడు నీ కొడగా ఎందుకు లోకమైపు తిరుగుతున్నా? వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా, వేదన శ్రమలు వేడుకుందునే కాపాడునే, వేడుకుందునే కాపాడునే. ఎవరు నన్ను విడచిన యేసు విడువడు. ఎవరు నన్ను విడచిన యేసు విడువడు. రక్తము తోడా కడిగి వేసాడే, రక్తము తోడా కడిగి వేసాడే. రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నన్ను విడచిన యేసు విడువడు. ఎవరు నన్ను విడచిన యేసు విడువడు. విడువడు, 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 విడువడు.
సింహాసనశీలుడైన సింహాసనమును చూస్తూ జాగ్రత్తలు చెబుతూ గద్దించినప్పటికీ ఈ లోక మాలిన్యముతో నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించి నిన్ను తృప్తిపరచాలనుకోవడం అది భ్రమే. తండ్రి, మమ్మల్ని క్షమించండి. మాలో లోపతాపు పాపాన్ని, తుప్పు పెట్టిన జీవితాన్ని తొలగించండి. ప్రార్థన చేయగానే నువ్వు వింటావు తండ్రి. అటువంటి నాయన ప్రతిఫలమిచ్చి నాయన క్షమాపణించి దయతలిసి నీ కృపతో నీ ప్రేమానురాగాలను వివరిస్తూ మమ్మల్ని అలరిస్తూ ఉండగా కూడా మేము ప్రభువా ఎందుకు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాము? మమ్మల్ని క్షమించేవారు అడగలవా? నీ చేయి విడవనన్నాడు కదా, మాట ఇచ్చిన వాడు దాటడే. ఆ మాట మీద నీవున్నావా? ఒకసారి పరిశోధన చేస్తావు. లోకమంతా తిరిగినా, లోకములు ఎన్నో సాధించినా, నువ్వెంత ఎంత సంతోషముగా ఈ లోకము నేను ఉంచినా, లేక ఈ లోకంలో ఎంత సంతోషంగా నీవు ఉన్నా, ప్రభుకి అది అనుకోవడం కాదు. నీ ద్వారా ప్రభు ద్వారా నీవు వాక్యానుసారంగా జీవిస్తే దేవుడికి ఇష్టమైన బలియాగం అదే. అప్పుడు దేవుడి సన్నిధికి వచ్చి ఆత్మతో సత్యంతో ఆరాధించడం ప్రారంభించు. నీవు చూసి నా కుమారుడు అర్చిస్తున్నాడని దయ్యతో వస్తాడు. తన దయా, తన కృప, తన కరుణ నీ ఎంతో ఉండాలి. నీతో ఉండాలంటే ప్రభుకి ఇష్టమైన బ్రతికి ప్రభుకి ఇష్టమైన ఆరాధకులుగా మారాలి. సంఘం అంటే చర్చీలు వెతుకొని, సేవకులు వెతుకొని, లేక అధికారాలు వెతుకొని, ఏదో గ్రంథాలు వెతుకొని వెళ్ళేది కాదు. దేవుని యొక్క మందసములో దేవుని సమాజం ఉంటుంది. అది దైవ సమాజం, దైవికంగా ఆలోచిస్తుంది. ఆనాడు చూస్తున్నట్లయితే యాజకులు ధూపం ఇస్తూ బలిపించిన రక్తాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ కూడా వారి కోసం ఆలోచించలేదు. వారి ద్వారా మనం వెళ్ళి మన దేవుని ఆరాధిద్దామని చూశారు. ఈ రోజున సంఘాలని, మందిరాలని, గోడలని, డెకరేషన్ని, సేవకుల్ని వెతుక్కుంటూ వారిచ్చే ఘనత కోసం చూస్తున్నారు. నీ దేవుని ఘనత నీకెక్కడ ఉంది? నీ దేవుని నువ్వెక్కడ కనపరుస్తున్నావు? మధ్యలో మనుషులు మందిరాలు బట్టికి చేస్తున్నాయి తప్ప నీ దేవుని ఆత్మానుసారంగా ఆరాధించేవారు ఎక్కడ ఉన్నారు? అదేనా ఎవరిని ఇంప్రెస్ చేద్దామని, ఎవరిని మైమరిపిద్దామని, ఎవరిని నమ్మిద్దామని ఏదో చోటికి వెళ్ళి అత్యాశను పరిగెడుతున్నావా? నీ జీవితం ఇప్పటివరకు బాగానే ఉంది, కానీ ఆ మనుషులతో ఆనందం ఉన్నది. దేవుడు ఉన్న చోటను నిలబెట్టుకో, ఉన్న చోటను నిలబెట్టుకో, ఉన్న చోటను నిలబడు. నువ్వు ఆ చోటే అడుగు చూడు, నమ్మకంగా ఉండి చూడని ప్రవర్తన సరిగ్గా ఉంచి చూడు. అరికాలించిన నడినెత్తు వరకు క్రీస్తు రక్తముతో మళ్ళా కడిగి రక్షణ వాక్యం ఇచ్చిన దేవుడు నిన్ను చూడడానికి, నువ్వు ఎలా అనుకుంటావు? ప్రార్థన ఆలకించడానికి నువ్వు ఎలా అనుకుంటావు? అది నీలో ఉందే బ్రహ్మపరిచే ఆత్మ. నీ దేవుడిది బ్రహ్మపరిచే ఆత్మ కాదు, పరిశుద్ధ ఆత్మ. అది ఎప్పుడు మాటిస్తాను కానీ తీసుకోదు. నా దేవుడు అంత గొప్పవాడు. తన ఎందుకు వచ్చో నీకు ప్రతిఫలం తప్పకుండా. పరిశుద్ధుడైన వరకు చేసిన ఆరాధన ఆలకించగలుగుతున్నాను. మాలో తోపులు పొరపాటు ఉంటే క్షమించండి. ఆరాధన అందుకుని మాకు ప్రతిఫలాత్మగా నీ మాటలు మాకు అందించండి. నీ సేవకుడికి నిలబడుతుండగా నీ వాక్యాన్ని నా నోటి నుంచి నీ బిడ్డలకి అందించి చేసేలాగా నన్ను పరిశుద్ధపరచండి. పాపాత్ముడైన నన్ను, దిక్కులేని నన్ను, దరిద్రుడైన నన్ను ఎన్నుకున్నది నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు తెలియపరుస్తూ నిలబడుతున్నాను. నేను కాదు, నీ శక్తితో నన్ను నిలబెట్టి బలపరిచి నీ బిడ్డలకి నా ద్వారా గొప్ప మాటలు అందిస్తాను. మనుషులు సత్యాన్ని అందిస్తాను. మనుషులు ఈ ఆరాధన నీకు అంకితం చేస్తుంది. నీకు నేను అప్పగించుకుంటే నీ నామాన్ని గణపరుస్తూ
ఆరాధించిన ప్రతి బిడ్డ దీవించి ఆశీర్వదించి మేలుతో కృపలతో తృప్తిపరుస్తారు. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.